శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకుంటున్నాం. నిన్నటి వరకు 8 భాగాలుగా చెప్పుకున్నాం ఆది పర్వాన్ని. ఈ రోజున 9వ భాగం చెప్పుకుందాం. నిన్న ఏం జరిగింది కొంచెం సూక్ష్మంగా చెప్పుకుందాం. రురువుకి తన భార్యని పాము కరిచిందని పాములన్నింటినీ చంపుతుంటే డుండుబుడు అనే ఒక పాము, ముసలిపాము, కర్రెత్తపోయాడు. కర్రెత్తకపోతే చంపడానికి అది బ్రాహ్మణుడిగా మారిపోయింది. తన వృత్తాంతం అంతా చెప్పాడు. తను సహస్రపాదుడనే మునినేని, తనకు ఒక స్నేహితుడు ఖగముడనేవాడు ఉండేవాడని, ఒకసారి యజ్ఞం చేస్తూ ఉంటే ఒక తాడుని పాములాగా చేసి అతన్ని బెదిరించినందుకు నన్ను పామని శపించాడని తన వృత్తాంతాన్ని చెప్పి, ఓ రురు, నువ్వు ఇలా చంపకూడదు పాముల్ని. ఇదివరకు కూడా ఇలానే ఒక ఆయన జనమేజయుడని ఆయన చంపుతూ ఉంటే ఆస్తికుడనే ఆయన ఆపేశాడు దాన్ని. అంటే ఈ కథ ఇంతవరకు చెప్పుకున్నాం. ఇవాళ కథ ఏమిటయ్యా అంటే, ఆస్తిక పర్వం అనే ఒక ఉపపర్వం మొదలవుతుంది. ఆస్తికుడు కథ కదా మనకు అడిగింది. ఆస్తిక పర్వం అనేది ఉపపర్వం. 13 పర్వాల్లో, ఆది పర్వంలో ఉన్న 13 ఉపపర్వాల్లో 4 పూర్తి చేశాం మనం. అనుక్రమణిక పర్వం, సర్వసంగ్రహ పర్వం, పౌష్య పర్వం, పౌలోమ పర్వం అని 4 చేసాం. 5వది ఈ రోజున మొదలవుతుంది. దీనిలో మరి చెప్తున్నారు ఎవరికి, సౌనక మహర్షి సూతపుత్రుణ్ణి అడుగుతున్నాడు అన్నమాట. జనమేజయుడు అనే ఆయన అసలు ఎందుకు సర్పయాగం చేశాడు, సర్పాలని ఎందుకు నశింపజేశాడు, ఈ విషయం అంతా కూడా నాకు సవిస్తరంగా చెప్పాలి. అంటే అది ఇంకా కూడా వివరాలు అడుగుతున్నాడు. ఆ సర్పయాగం చేసిన జనమేజయుడు ఎవరి కుమారుడు, అలానే ఈ ఆపిన ఆస్తికుడు, సర్పయాగాన్ని ఆపిన ఆస్తికుడు ఎవరి పుత్రుడు, నాకు ఈ వివరాలన్నీ చెప్పాల్సిందంటే ముందుగా ఆస్తికుడు గురించి చెప్తున్నాడు. సూతుడు పూర్వం నా తండ్రి లోమహర్షణుడు వ్యాసుని శిష్యునిగా ప్రఖ్యాతి